హలో అండి. ఈరోజు స్పెషల్స్ మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్ అండి. దాని గురించి కళాయిలో ఆయిల్ వేసేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లిపాయ, క్యారెట్, బీన్స్, గ్రీన్ పీసెస్ ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేయాలండి. అప్పుడే టేస్ట్ బాగా ఉంటుంది, లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది. సగం ఫ్రై అయ్యాక దాంట్లో ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసేయాలి. దాంతోపాటు మీల్ మేకర్ కూడా నానబెట్టి పెట్టుకున్న మీల్ మేకర్స్ వేయాలండి. ఒక 10 నిమిషాలు నానబెట్టేసి వాటర్లో వేసేసి ఆ తర్వాత వాటర్ పిండేసి మీల్ మేకర్స్ని ఈ కడాయిలో వేయాలండి. మూత పెట్టేసి సిమ్లో అలా ఫ్రై చేస్తూ ఉండాలి. టేస్ట్కి అయితే చాలా బాగుంటుందండి. దీంట్లో గరం మసాలా వేయాలి. కొంచెం ఎక్కువ ఘాటు తినాలనుకుంటే వేయండి, లేదా కొంచెమే వేసుకోండి. జీలకర్ర, షాజీరా పట్టా కూడా వేయచ్చు పైనుంచి. ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఆల్రెడీ మనము వండి పెట్టేసిన రైస్ ఉంటుంది కదా, వైట్ రైస్ని అది కొంచెం చల్లారినాక కలపాలండి. వేడి రైస్ వేసామనుకోండి అది అంతా నూకల్లాగా అవుతుంది, రైస్ ఇరిగిపోతుంది. అలా కాకుండా రైస్ కొంచెం చల్లారినాక దీంట్లో ఈ కడాయిలో కొంచెం కొంచెం రైస్ వేసుకుంటూ కలపాలి. పుల్లాగా అవుతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రాయితాతో తిన్నా, ఉట్టిగా తిన్నా కానీ చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. వేడి వేడి మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.